कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। శ్రీమన్నారాయణీయము 40వ దశకం పూతనానుగ్రహం. తదను నందమమందశుభాస్పదం నృపపురీం కరదానకృతే గతం సమవలోక్య జగాదభవత్పితా విదితకం సహాయ జనోద్యమః. ఓ ప్రభు, తరువాత అనేక శుభములకు ఆశ్రయస్థానమైన నందుడు రాజైన కంసునకు కప్పము కట్టుటకై రాజధానియగు మధురకు వెళ్ళెను. అప్పటికే కంసునికి సహాయులకు దుష్టరాక్షసుల ప్రయత్నము తెలిసిన నీ జనకుడైన వసుదేవుడు నందునితో కలిసి అతనితో ఈ విధముగా పలికెను. ఐ సఖీ తవ బాలక జన్మ మాం సుఖయతే జనిజాత్మజ జన్మవత్ ఇతి భవత్పితృతాం వ్రజనాయకే సమధిరోప్యసే సంసతమాదరాత్. ఓయి మిత్రమా, నీకు కుమారుడు కలుగుట నాకే కుమారుడు కలిగినంత ఆనందముగా ఉన్నది అని ఆ వసుదేవుడు వాస్తవముగా నందుడే నీ కన్న తండ్రి అయినట్లుగా ఆరోపించి ఆదరముగా పలికెను. ఇహ చ సంత్యనిమిత్తశతాని తే కటకశీన్ని తతో లఘుగమ్యతాం ఇతి చ తద్వచసా వ్రజనాయకో భవదపాయభియాదృతమాయయో. వసుదేవుడు నందునితో ఇంకనూ ఇట్లు చెప్పెను. మీ స్వస్థానమునందు దుశ్శకునములు ఇక్కడ చాలా కనిపించుచున్నవి, వేగముగా ఇంటికి వెళ్ళుము అని చెప్పెను. ఆ హెచ్చరికను అనుసరించి నీకేమైనా ప్రమాదము కలుగునన్న భయముతో నందుడు అచ్చటి నుండి గోకులమునకు త్వరగా వచ్చెను. అవసరే ఖలు తత్ర చ కాచన వ్రజపదే మధురాకృతిరంగన తరళ షట్పదలాలిత కుంతల కపటపోతకతే నికటాం గత. ఆ సమయమున గోవ్రజములో ఒక సుందర రూపిణి తుమ్మెదల వలె చంచలమైన నల్లని ముంగురులతో ఓ కపట బాలకమూర్తి నీ దగ్గరకు వచ్చెను. సపది సాహృత బాలక చేతన నిశిచరాన్వయజాకిల పూతన వ్రజవధూష్విహ కేయమితి క్షణం విమృశతి శుభవంతముపాదదే. ఆమె శిశు బాల హంతకురాలైన పూతన అను రాక్షసి. ఈమె ఎవరా అని గోపస్త్రీ జనము ఒక్క క్షణము ఆలోచించుచుండు క్షణకాలములోనే ఆ పూతన నిన్ను చేతిలోనికి తీసుకునేను. లలిత భావ విలాసహృతాత్మభి యువతిభి ప్రతిరోద్ధుమపరిత స్తనమసౌ భవనాంతనిషేదుషి ప్రదదుషీ భవతే కపటాత్మనే. దాని విలాసములకు శిశువును లాలించుటలో చూపిడి సొంపునకు వశీభూతులై మోసపోయిన ఆ గొప్ప స్త్రీలు దానిని వద్దని వారింపలేకపోయిరి. ఆమెయును నందభవనమున మధ్యన కూర్చుండి కపట బాలక రూపుడు వగు నీకు పాలిచ్చుటకు ఆరంభించెను. సమధిరుహ్య తదంకమశంకిత త్వమద బాలకలోపనరూషిత మహదివామ్రఫలం కుచమండలం ప్రతిచుచూషిద దుర్విషదూషితం. ఓ ప్రభు, నీవు సంశయింపక దాని ఒడిలో కూర్చుండి అది చాలామంది శిశువులను పొట్టన పెట్టుకుని ఉన్నదని కోపముతో మామిడి పండు కుడిచినట్లు విషదూషితమగు దాని కుచమండలమును గ్రహించి పాలు త్రాగ ఆరంభించితివి.
अशुभिरेव समं दयतत्त्वयि स्तनमसोस्तनितोपमनिष्वन निरपतद्भयदायिनि जं वपु प्रतिगता ప్రవిసార్య భుజావుభౌ. పాలతో పాటు ఆమె ప్రాణములను కూడా నీవు త్రాగగా ఆమె ఉరుముధ్వని వంటి అరుపులతో మిగుల భయంకరము యోజన పరిమాణము అయిన తన నిజ శరీరముతో రెండు చేతులు చాచి నేలపై పడిపోయెను. భయద ఘోషణ భీషణ విగ్రహ శ్రవణ దర్శన మోహిత వల్లవే వ్రజపదే తదురస్థల ఖేళనాన్ అనుభవంతమగృహణత గోపిక. అతి భయంకరమైన ఆ ధ్వనిని విని ఆ రాక్షసి భయంకరమైన రూపమును చూచి వ్రేపల్లెలోని అశేష జనము నిశ్చేష్టులైరి. అయినను నీవు మాత్రము ఆ పూతన వక్షస్థలమున ఆనందముతో ఆడుచుంటివి. అటువంటి నిన్ను ఆ గోపికలు ఎత్తుకొనిరి. భువనమంగళనామభిరేవతే యువతిభిర్బహుధా కృతరక్షణ త్వమైవాతనికేతననాదమాం అగదయిన్ కురుతావక సేవకం. ఓ జగన్మంగళమూర్తి, గోపికలు సకల శుభంకరములగు నీ నామములతోనే నీకు దిష్టి తీసి రక్ష పెట్టిరి. ఇట్టి మహిమాన్వితుడవగు శ్రీ గురువాయూర్పురనాథ, నాకు గల రోగములను తొలగించి నన్ను నీ సేవకునిగా చేయుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 40వ దశకము సమాప్తము.